ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో వచ్చేసి FAQ3 వీడియో అన్నమాట. ఇది చాలా రోజులవుతుంది ఈ వీడియో చేద్దామని. బట్ ఏందంటే మధ్యలో క్లాష్ ఇన్ ప్యారిస్ వచ్చింది. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ పైన అటాక్ అండ్ ఇప్పుడు కొత్తగా ఏజెలీ రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దానివల్ల ఈ వీడియో లేట్ అయిందన్నమాట. సో ఈరోజు సండే కాబట్టి సండే రోజు ఏదైనా స్పెషల్ వీడియో చేద్దామని ఈ వీడియో మీకోసం తీసుకొచ్చేసినాను. సో ఈ వీడియోలో మీరు అడిగిన ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోని. సో ఇక వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి నాగదుర్గ ప్రసాద్ అడుగుతున్నారు. వేర్ ఈస్ డాల్ఫ్ జిగ్లర్? డాల్ఫ్ జిగ్లర్ ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నారన్నమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ డాల్ఫ్ జిగ్లర్‌ని రిలీజ్ చేసింది. సో రిలీజ్ చేసిన తర్వాత మన డాల్ఫ్ జిగ్లర్ TNAతో సైన్ చేసినారన్నమాట. సో ఇప్పుడు TNAతో కాంట్రాక్ట్‌లో ఉన్నారు మన డాల్ఫ్ జిగ్లర్. సో ఈ TNAలో మన డాల్ఫ్ జిగ్లర్ నేమ్ వచ్చేసి నిక్ నెమెత్. సో నిక్ నెమెత్ అనే పేరుతో కంటిన్యూ అవుతున్నారు TNAలో. అండ్ మన డాల్ఫ్ జిగ్లర్ ఓన్లీ TNAలోనే కాదు, వేరే కంపెనీలో అంటే ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ రెస్లింగ్ కంపెనీలో వర్క్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే సో వాళ్ళు మ్యాచ్ బుక్ చేస్తారు, వచ్చి ఫైట్ చేయడం అన్నట్టుగా. సో ఆ టైప్‌లో కూడా వర్క్ చేస్తున్నారన్నమాట. అండ్ TNAతో కాంట్రాక్ట్‌లో ఉన్నారు మన డాల్ఫ్ జిగ్లర్. సో ప్రెజెంట్ డాల్ఫ్ జిగ్లర్ TNAలో వర్క్ చేస్తున్నారు. అండ్ TNA అండ్ WWE టై అప్ అయింది. ఫ్యూచర్‌లో ప్లాన్స్ చేసినా చేయొచ్చు డాల్ఫ్ జిగ్లర్‌ని మళ్ళీ WWEలో తీసుకురావడానికి. సో అదన్నమాట డాల్ఫ్ జిగ్లర్ పైన న్యూస్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఫ్యాన్స్ ఇండియా WWE వాళ్ళు అడుగుతున్నారు. సో రాక్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు? సో ప్రెజెంట్ రాక్ మూవీలో బిజీ ఉన్నారన్నమాట. ఇంతకు ముందే వీడియోలో చెప్పినాను. ఇంతకు ముందైతే మనకి అంటే ఈ రూమర్ రాకముందు సో రాక్ మూవీలో బిజీగా ఉంటారు అనే రూమర్ రాకముందు మన రాక్ రస్సల్ పాలూజాలో రిటర్న్ చేస్తారు అని రూమర్స్ ఉండే. బట్ యాజ్ ఆఫ్ నౌ రాక్ తన వెయిట్ ని లాస్ అయ్యిండు మూవీ కోసం. తను ఇప్పుడు మూవీ పైన ఫోకస్ చేస్తాడు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో తొందరలో రిటర్న్ చేయకపోవచ్చు రాక్. అండ్ మేబీ చెప్పలేం, ఈ రస్సల్ పాలూజాలో రిటర్న్ చేయించచ్చు. 50-50 ఛాన్సెస్ అని చెప్పాలి రాక్ రిటర్న్ రస్సల్ పాలూజాలో జరగడానికి. అండ్ దాని తర్వాత మేబీ ఛాన్స్ ఉంటే మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో రావచ్చు అన్నమాట. ఎందుకంటే అది ఇంతకుముందు ఒక వీడియోలో క్లియర్‌గా చెప్పినాను. దేనికోసము అనేది ఒక ప్రిడిక్షన్ ఉంది. సో అలా జరగచ్చు అని. ఆ టైప్‌లో జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ వీడియో కావాలనుకుంటే మీరు ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో పెడతాను. ఆ వీడియోని చూసేయండి. సో యాజ్ ఆఫ్ నౌ రాక్ రిటర్న్ 50-50 ఛాన్సెస్ అని చెప్పాలి రస్సల్ పాలూజాలో. అండ్ మేబీ ఈ సంవత్సరం ఎండింగ్‌లో రావచ్చన్నమాట. లేదంటే ఇక డైరెక్ట్‌గా నెక్స్ట్ ఇయర్‌లోనే. సో మాక్సిమం ఏమంటున్నారంటే ఫ్యాన్స్ కావచ్చు, మనకి వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే రాక్ ఇప్పట్లో డబ్ల్యూడబ్ల్యూలో రావడం కష్టము అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. బట్ నెవర్ సే నెవర్. రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌లో వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి సో తను ఇన్ రింగ్ యాక్షన్ కోసమైనా రావచ్చు. లేదంటే నార్మల్‌గా ఏదైనా మాట్లాడడానికి కూడా రావచ్చన్నమాట. అండ్ ఈ రస్సల్ పాలూజా వీడియో ప్యాకేజ్‌లో మన రాక్ ఉన్నారు. సో మీరు ఆ వీడియో ప్యాకేజ్‌ని చూస్తే అందులో రాక్ కనిపిస్తారు. మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి గణేష్ అడుగుతున్నారు. కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రీన్స్ పైన కోడీ రోడ్స్ పాలిటిక్స్ చేసిండా? దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పు అని అడుగుతున్నారన్నమాట. అండ్ దీనికి ఆన్సర్ ఈ ఒక్క వీడియోలో చెప్తే కుదరదన్నమాట. దానికి ఒక సెపరేట్ వీడియో కావాలి. ఆ సెపరేట్ వీడియో చేస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతది. అంటే ఆ WrestleMania 40 టైంలో ఏం జరిగింది? దానికంటే ముందేం జరిగింది? అసలు ప్లాన్స్ ఏం చేసిండు ట్రిపుల్ హెచ్ WrestleMania కోసం అనేది మీకు ఆ స్పెషల్ వీడియో చూస్తేనే క్లియర్‌గా ఆ ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతది. అండ్ ఆ వీడియో కూడా నేను తొందరలోనే తీసుకొస్తాను. మీరు ఇంట్రెస్ట్‌గా లేరు. సో మీరు ఇంట్రెస్ట్‌గా లేకపోతే నేనేం చేయలేను. సో ఆ వీడియో ఎప్పుడో పెట్టాల్సిందే. బట్ మీరంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో నేను వీడియోస్ లేట్ చేస్తున్నాను. అండ్ మీరు స్క్రీన్ మీద చూడండి. అంటే ఆ వీడియో థంబ్‌నెయిల్ చేసి నేను ఎప్పుడో పెట్టేసినాను. అండ్ తొందరలోనే ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అండ్ అది స్పెషల్‌గా మాట్లాడాలి దాని గురించి. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఫరూక్ అడుగుతున్నారు. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఫ్యూచర్‌లో జరిగిద్దా? జరగదా? సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ దీని గురించి ఏం ఎక్కువగా ఆలోచిస్తలేదనిపిస్తుంది. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చింది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని. బట్ ఆ టైంలో ఫ్యాన్స్ అందరూ వి వాంట్ కోడీ అన్నారు. అండ్ మళ్ళొకసారి ఆ మ్యాచ్‌ని ముందుకు తీసుకొచ్చి పెట్టినప్పుడు మళ్ళీ ఇంకా ఏమైనా ఫ్యాన్స్ డిస్టర్బెన్స్ చేస్తారు కావచ్చు అనే మైండ్ సెట్‌లోనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉంది. ఎందుకంటే అదొక డ్రీమ్ మ్యాచ్. సో డ్రీమ్ మ్యాచ్‌ని మనం అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ మన ముందుకు తెచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం సపోర్ట్ చేయాలి.
బట్ మనం ఏం చేసినాం, మాకు ఈ మ్యాచ్ వద్దన్నాం. అదొక డ్రీమ్ మ్యాచ్. అంటే ఆ డ్రీమ్ మ్యాచ్ మన ముందుకొచ్చినప్పుడు మన ముందు ఏదున్నా సరే, ఎంత పెద్ద సమస్యున్నా సరే మనకి అదే మ్యాచ్ కావాలని కోరుకోవాలి. బట్ మనం అలా చేయలేదు. వి వాంట్ కోడి అన్నాం. సో అది ఎందుకన్నామో అందరికి తెలుసు. అండ్ ఇక మన డబ్ల్యూడబ్ల్యూఈ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తలేదన్నమాట. అసలిప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదా? జరగదా? అనేది ఇంకా ఏది క్లియర్‌గా తెలియదు. అండ్ రెసల్‌మేనియా 39 అన్నారు, 40 అన్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా అంటున్నారు. సో ఏది క్లారిటీ అయితే లేదన్నమాట. బట్ ఒకటైతే క్లియర్, తొందరలోనే జరిగిపోవాలి మ్యాచ్. ఎందుకంటే అటు రాక్ చాలా వెయిట్ లాస్ అవుతున్నారు. చాలా ఏజ్ అయిపోతుంది మన రాక్‌కి. అండ్ ఇక్కడ రోమన్ రీన్స్ కూడా మూవీలో బిజీ ఉంటా అని చెప్తున్నారు. కాబట్టి తొందరలోనే ఈ మ్యాచ్ జరిగితే మంచిగుంటది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్‌లో ఛాన్స్ లేదనిపిస్తుంది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌కి. ఎందుకంటే సెత్ రాలిన్స్ అపోనెంట్‌గా ఉన్నారు. లేదంటే మన కోడీ రోడ్స్ కూడా ఉన్నారన్నమాట. తన ఛాంపియన్‌షిప్‌ని తను రిటైన్ చేసుకోవాలన్న ఉద్దేశ్యం మన రోమన్ రీన్స్‌కుంది. ఆల్రెడీ చెప్పిండు. సో నెక్స్ట్ ఇయర్ నాకు బిగ్ ప్లాన్స్ ఉన్నాయన్నారు. బట్ అది ఛాంపియన్‌షిపేనా? లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్సా అని చూడాలన్నమాట. దాదాపుగా వీళ్ళ ఫ్యూడ్ ఇక్కడితో ఎండ్ అవ్వదనిపిస్తుంది సెత్ రాలిన్స్‌తో. సో ఫ్యూడ్ ఎండ్ అవ్వకపోతే రెసల్‌మేనియాలో కంపల్సరీగా మ్యాచ్ జరుగుతది. అండ్ ఇప్పుడు కొన్ని ఇండికేషన్స్ అయితే చూపిస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌కి దారి తీయొచ్చు అన్నట్టుగా. బట్ ఎంతైనా ఒక 1 ఇయర్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తది కావచ్చు అనిపిస్తుంది నాకైతే. ఇప్పట్లో జరగదనిపిస్తుంది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్. అండ్ రాక్‌కి కూడా మూవీ షెడ్యూల్ ఉంది కాబట్టి కొంచెం ఇక డిలే అవ్వచ్చు. మనం ఏం చేయలేం. మన డబ్ల్యూడబ్ల్యూఈ మనకు తీసుకొచ్చినప్పుడు మనమేమో అద్దన్నాం. ఇప్పుడేమో కావాలని కోరుకుంటున్నాం అన్నమాట. సో కాకపోతే ఏందంటే ఈ మ్యాచ్ జరగొచ్చు. ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ నార్మల్ మ్యాచ్ అయితే కాదు. ఒక 10 ఇయర్స్ నుండి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కాబట్టి ఒక గ్రాండెస్ట్ స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఛాన్స్ లేదని చెప్పట్లేదు. జరగొచ్చు. మాక్సిమం జరిగే ఛాన్స్ అయితే ఉంటది. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ మేము ఈ మ్యాచ్‌ను జరిపించము అని అంటే ఇది అఫీషియల్‌గా చెప్పినా సరే మన ఫ్యాన్స్ ఊరుకోరన్నమాట. వాయిస్ రైజ్ చేస్తారు. అప్పుడు ఈ మ్యాచ్ జరుగుతది. సో వాయిస్ రైజ్ చేయడంలో ఉంటది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అనేది. అండ్ నెక్స్ట్ క్వెషన్ శ్రీకాంత్ అడుగుతున్నారు. రోమన్ రీన్స్ హీల్ టర్న్. సో ఇప్పుడు రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేయడం అనేది కష్టం అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ సెత్ ఫ్యాక్షన్ అనేది ఒక హీల్‌గా మారిపోయినారు. అంటే వాళ్ళొక హీల్ సూపర్ స్టార్స్. ఆయన ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలంటే మళ్ళీ హీల్ సూపర్ స్టార్‌నే బుక్ చేయదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో వాళ్ళతో ఫ్యూడ్ ఎండ్ అయిపోయిన తరువాత, సెత్ ఫ్యాక్షన్‌తో ఫ్యూడ్ ఎండ్ అయిపోయిన తరువాత మేబీ అప్పుడు రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేసినా చేయొచ్చన్నమాట. సో ఛాన్స్ అయితే ఉంది హీల్ టర్న్‌కి ఫ్యూచర్‌లో. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఒకటైతే చెప్పిండు. ఇప్పుడు రోమన్ రీన్స్ బేబీ ఫేసా? హీలా? అంటే సో రోమన్ రీన్స్ అసలు బేబీ ఫేస్ కాదు, హీల్ కాదు. అంటే ఎప్పుడు ఏది అవసరమైతే దాంట్లో ఇమిడిపోతాడన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ మాట్లాడిండన్నమాట. రీసెంట్‌గా క్లాష్ ఇన్ పారిస్‌లో మన రోమన్ రీన్స్ మన పాల్ హేమన్‌కి గిల్టన్ లాక్ ఇచ్చేసిండు. దాదాపుగా బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ ఆ గిల్టన్ లాక్ ఇవ్వరు. సో అక్కడ ఇచ్చేసిండంటే క్యారెక్టర్‌ని బట్టి అంటే సిట్యుయేషన్స్‌ని బట్టి మారిపోతది అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ మాట్లాడిండు కాబట్టి అక్కడ అదే చూపించినారు. అవసరమైనప్పుడు రోమన్ రీన్స్ హీల్‌గా మారే ఛాన్స్ ఉంది. బట్ ఒక ప్రాపర్ హీల్‌గానైతే దాన్ని కన్సిడర్ చెయ్యరు. సో అదొక ప్యూర్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే మన రోమన్ రీన్స్ ప్రెజెంట్ ఉన్నారు. బట్ ఈ సంవత్సరం దాటిన తరువాత నెక్స్ట్ ఇయర్ మేబీ రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేసినా చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేసే ఛాన్స్ అయితే లేదు. దానిపైన ఎటువంటి రూమర్స్ కూడా రావట్లేదన్నమాట. సో నెక్స్ట్ ఇయర్‌లో చూడాలి. అది నెక్స్ట్ ఇయర్ అంటే ఇక దాదాపుగా రెసల్‌మేనియా తరువాతనే. అండ్ నాకు తెలుసు రోమన్ రీన్స్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు రోమన్ రీన్స్ హీల్‌గా మారాలని కోరుకుంటారు. ఎందుకంటే హీల్‌గా రోమన్ రీన్స్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు కాబట్టి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ఏం ప్లాన్ చేస్తలేదు రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్ కోసం యాజ్ ఆఫ్ నౌ. బట్ ఫ్యూచర్‌లో చెప్పలేం. వచ్చినా రావచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హేమంత్ అడుగుతున్నారు. ఇండియన్ సూపర్ స్టార్స్ ఎవరైనా డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్నారా? సో ప్రెజెంట్ ఇండియన్ సూపర్ స్టార్స్ ఎవ్వరు డబ్ల్యూడబ్ల్యూఈలో లేరన్నమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసేసింది ఇండియన్ సూపర్ స్టార్స్ అందరిని. సో ఇంతకుముందు జిందర్ మహల్ ఇట్లా ఉండే. సో వాళ్ళందరినీ రిలీజ్ చేసింది ఇంతకుముందు ఒక కొన్ని నెలలు అవుతుంది వాళ్ళని రిలీజ్ చేసి. అండ్ వాళ్ళిప్పుడు ఏం ఊరికే లేరు. వాళ్ళిప్పుడు మన జిందర్ మహల్ ఇప్పుడు ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తున్నారు. వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నారన్నమాట. మన జిందర్ మహల్ రెజ్లింగే చేస్తున్నారు. రెజ్లింగ్‌ని ఇడిచిపెట్టలేదు. వేరే కంపెనీలో ఫైట్ చేస్తున్నారు మన జిందర్ మహల్. సో ప్రెజెంట్ అయితే మన ఇండియన్ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎవ్వరు లేరు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి బ్రాన్ స్ట్రోమన్, బాబీ లాష్లీ వీళ్ళందరూ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారా అని ఈ టైప్‌లో క్వెషన్ అడుగుతున్నారు. సో నెవర్ సే నెవర్. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ వాళ్ళు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో రారు అనే అర్థమైతే కాదు. యాజ్ ఆఫ్ నౌ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళని రిలీజ్ చేసింది స్టోరీ లైన్స్ లేక లైక్ ఏదైనా కావచ్చు. అంటే మనీ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ బిహేవియరే కావచ్చు.
సో అవన్నీ సెట్ అవ్వక మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తది. బట్ ఫ్యూచర్‌లో అవన్నీ మారిపోతాయి. అంటే ఇప్పుడు 'సీఎం పంక్' డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అప్పుడు బిహేవియర్ బాలేకుండే. బట్ ఇప్పుడు బిహేవియర్ బాగుంది. తను మారిపోయినాడు. సో ఇప్పుడు 'సీఎం పంక్' డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసిండు ఆఫ్టర్ 10 ఇయర్స్ తరువాత. అండ్ ఇంకా చాలా మందొచ్చినారు. రీసెంట్‌గా 'రూసెవ్' వచ్చినాడు. 'రూసెవ్‌ని' కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. సో 'రూసెవ్' కూడా వచ్చినాడు. సో వీళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెవర్ సే నెవర్. అంటే ఈ బిజినెస్‌కి వాళ్ళ బిజినెస్‌కి ఈ సూపర్ స్టార్ హెల్ప్ అవుతాడు. అంటే ఈ సూపర్ స్టార్ ప్రాఫిట్‌ని తీసుకొస్తాడు అని మన డబ్ల్యూడబ్ల్యూఈ నమ్మితే ఖచ్చితంగా ఏ సూపర్ స్టార్ అయినా సరే, డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ అయినా సరే కంపల్సరీగా మన డబ్ల్యూడబ్ల్యూఈ హైర్ చేసుకుంటది. సో బెటర్ ఎగ్జాంపుల్ ఇంకా 'కోడీ రోడ్స్' అని చెప్పాలి. అంటే 'కోడీ రోడ్స్‌ని' మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది అప్పట్లో ఏం ప్లాన్స్ లేక, ఏం స్టోరీ లైన్స్ లేక. సో ఇప్పుడు 'కోడీ రోడ్స్' మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చినారు కదా! సో అలా అన్నమాట. సో నెవర్ సే నెవర్. బట్ అది ఎప్పుడు వస్తారనేది మనం గ్యారంటీగా చెప్పలేము. సో అదన్నమాట. వాళ్ళ కాంట్రాక్ట్‌ని బట్టి ఉంటది. వాళ్ళు ఔట్ సైడ్ ఎంత మంచిగా పేరు సంపాదించిన దాన్ని బట్టి కూడా ఉంటదన్నమాట. అవన్నీ కన్సిడర్ చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళీ వాళ్ళని హైర్ చేసుకుంటది. అండ్ అది ఎప్పుడు అవుతదనేది మనం గ్యారంటీగా చెప్పలేం. ఒక టైం అనేది చెప్పలేం. అండ్ ఈ రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే ఒక సూపర్ స్టార్ నేమ్ ఎక్కువగా వినిపిస్తది. ఆ సూపర్ స్టార్ మన 'డీన్ ఆంబ్రోస్'. సో 'డీన్ ఆంబ్రోస్' డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారా అనేది చాలా మందికి ఇంట్రెస్టింగ్ క్వెషన్‌గా ఉంటది. ఎప్పుడొస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈలో అని. సో తన కాంట్రాక్ట్ 2027తో ఏఈడబ్ల్యూతో ఎండ్ అవుతది. సో అప్పుడు మేబీ రావాలనుకుంటే వస్తాడు. సో అంతా మంచిగా అనిపిస్తే డబ్ల్యూడబ్ల్యూఈలో నేను రావాలి అనుకుంటే అండ్ ఏఈడబ్ల్యూ నుండి అంటే దానికంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్కువగా అంటే మంచి ఆఫర్ ఇస్తే వస్తాడు. లేదంటే ఏఈడబ్ల్యూలోనే కంటిన్యూ అవుతాడు. ఏఈడబ్ల్యూలో ఇప్పుడు 'డీన్ ఆంబ్రోస్' టాప్ సూపర్ స్టార్ కాబట్టి అక్కడే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ మంచి ఆఫర్ ఇస్తే వచ్చేస్తాడు. అండ్ నెక్స్ట్ క్వెషన్ శివాజీ అడుగుతున్నారు. 'జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ ఉందా?' సో ప్రెజెంట్ ఇగ ఛాన్సెస్ అన్నీ తక్కువైపోతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 'జాన్ సీనా' దగ్గర కేవలం 8 రోజులు మాత్రమే ఉన్నాయి. 8 డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 8 డేట్స్‌లో 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌కే పోతాయి. అండ్ ఇప్పుడు రేపైతే స్మాక్‌డౌన్‌లో వస్తాడు. దాని తర్వాత రాలో కూడా వర్క్ చేస్తున్నాడన్నమాట. అండ్ ఈ రాలోకి ఎందుకు వస్తున్నాడనేది చూడాలి. సో డామినిక్ మిస్టీరియోకి ఏమైనా ఫేస్ టు ఫేస్ ఎళ్తాడా అనేది చూడాలి. ఎందుకంటే రీసెంట్‌గా మన డామినిక్ మిస్టీరియో మన జాన్ సీనా గురించి మాట్లాడిండనమాట. "నీకు కావాల్సింది నా దగ్గరుంది. అంటే నీకు కావాలని ఉంది. అంటే నువ్వు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వాలని నీకుంటది. నీకు కావాలంటే నా దగ్గరికి రా" అని మన డామినిక్ మిస్టీరియో క్లియర్‌గా చెప్పిండు. సో ఇప్పుడు డామినిక్ మిస్టీరియో రాలో వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రా కోసం కూడా జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు. మేబీ మన డామినిక్ మిస్టీరియోకి అండ్ జాన్ సీనా ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారనుకో ఈ రా షోలో మేబీ ఛాన్స్ అయితే ఉంటది. అప్పుడు ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని జాన్ సీనా విన్ అయ్యేందుకు, గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయ్యేందుకు. లేదంటే ఇక లేదన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ జరిగే రా షో డిసైడ్ చేస్తది మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతాడా? అవ్వడా? అనేది. సో ఒక్కసారి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని మన జాన్ సీనా విన్ అయితే గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతాడన్నమాట. సో ఇది కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు చేయకపోతే అసలిగ జాన్ సీనా ఈ ఫైనల్ టూర్‌లో ఫైట్ చేసే వేస్ట్. డైరెక్ట్‌గా వచ్చి రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ ఉండేది. చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయ్యేందుకు. బట్ నెవర్ సే నెవర్. మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేయాల్సిందే. ఫ్యాన్స్ వాయిస్ రైజ్ చేయాలి. జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వాలి అని. సో గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వడం అనేది డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక పెద్ద విషయం. అండ్ నెక్స్ట్ క్వెషన్ నరేష్ అడుగుతున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈలో వెళ్ళాలంటే ఏం చేయాలి? సో డబ్ల్యూడబ్ల్యూఈలో జాయిన్ అవుతాడు అని అనుకుంటున్నాడంట ఇతను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్ల్యూడబ్ల్యూఈలో వెళ్ళాలని అనుకుంటే మన దగ్గర టాలెంట్ ఉండాలి. సో మన బాడీ, ఫిజిక్ అంతా మంచిగుండాలి. అండ్ మన బాడీ, ఫిజిక్ ఎంత మంచిగున్నా సరే మన దగ్గర మైక్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి. సో ఇప్పుడు మన దగ్గర మైక్ స్కిల్స్ ఉంటే సో మనం ఎలాగోలా అంటే ఫైట్ చేయగలం. బట్ ఇప్పుడు మన దగ్గర మైక్ స్కిల్స్ లేవనుకో సో చాలా కష్టమైపోతది. అండ్ ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలి. ఖచ్చితంగా మీ లైఫ్‌నంతా దానిపైన పెట్టాలన్నమాట. సో ఒక సంవత్సరంలో, 2 సంవత్సరంలో మనకి రెజ్లింగ్ అనేది రాదు. సో ఒక 3 ఇయర్స్ అన్నా ఖచ్చితంగా మనం డబ్ల్యూడబ్ల్యూఈ కోసం ట్రైనింగ్ తీసుకోవాలి. రెజ్లింగ్ కోసం ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. అండ్ ఈ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలంటే మన ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి. ప్రో రెజ్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. మన గ్రేట్ ఖలీ నడిపిస్తున్నారు. బట్ ఇక్కడ తీసుకుంటే ఏందంటే మనకు ఎక్కువగా తెలియకపోవచ్చు. ఏందంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఎవరైనా ఇండియన్ సూపర్ స్టార్స్ ఉన్నారా? ఎవ్వరు లేరు. సో మన ఇండియా నుండి ఎవ్వరు కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తలేరు యాస్ ఆఫ్ నౌ ఇప్పుడైతే. ఇంతకుముందు చేసినారు కానీ ఇప్పుడు చేయట్లేదు. బట్ ఇప్పుడు మనం ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఏందంటే సో మనకు ఎక్కువగా తెలియకపోవచ్చు. బట్ అదే యూఎస్ఏలో ట్రైనింగ్ తీసుకున్నాం అనుకో
అక్కడ ఏమైనా చిన్న హోప్ ఉంటది. వేరే చిన్న చిన్న కంపెనీలో ఫైట్ చేస్తూ మన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అయితే దొరుకుతది. బట్ ఇప్పుడు నేను డైరెక్ట్‌గా డబ్ల్యూడబ్ల్యూలో జాయిన్ అవ్వాలంటే అది అస్సలు కుదరని పని. అది అస్సలు గూడా గాదు. అంటే మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే మాక్సిమం ఆళ్ళు తీసుకోరు. మన పైన ఇంట్రెస్ట్ చూపించరు. అది మెయిన్ మ్యాటర్ అన్నమాట. సో, ఇండియా నుండి ఎక్కువగా టాలెంట్‌ని వాడుకోరు. ఉన్నా సరే వాళ్ళు ఎక్కువగా కన్సిడర్ చేయరన్నమాట. మన ఇండియన్ టాలెంట్‌ని ఇంతకుముందు చాలా సార్లు జరిగింది. సో, ఒకవేళ నేను డబ్ల్యూడబ్ల్యూలో జాయిన్ అవ్వాలి, నాకు అదే డ్రీమ్ అని అనుకుంటే, మీరు దాని పైన ఫోకస్ చేస్తా అనుకుంటే మీరు యూఎస్ఏలో వెళ్లి ట్రైనింగ్ తీసుకోండి. సో, చాలా కంపెనీస్ ఉన్నాయి. మన బూకట్టిది ఉంది. వేరే వేరే చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. సో, దాంట్లో వర్క్ చేయండి. సో, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇండిపెండెంట్ కంపెనీస్‌లో వర్క్ చేయండి. అక్కడ ఫైట్ చేస్తే ఏందంటే మనకు తెలుస్తది. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా డబ్ల్యూడబ్ల్యూలో వెళ్ళే దానికంటే ఇక్కడ చిన్న చిన్నగా ఫైట్ చేసి ఎళ్తే మనకంటూ ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా డబ్ల్యూడబ్ల్యూలో వెళ్ళాలంటే అది కుదిరే పని గాదసలు. మొత్తానికి కుదిరే పని గాదు. అదే చిన్న చిన్న కంపెనీస్‌లో వర్క్ చేసినామనుకో, సో, మన టాలెంట్ ఏందో మనం డబ్ల్యూడబ్ల్యూకి చూపించాలి. సో, అదెలా చూపించాలంటే ఇదే ఈ చిన్న కంపెనీస్‌లో వర్క్ చేస్తేనే మన టాలెంట్ అనేది బయటపడతది. సో, వాళ్ళు జూస్తారు. ఇప్పుడు మన దగ్గర టాలెంట్ ఉంటే మనమేందో ప్రూవ్ చేసుకుంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఖచ్చితంగా మన పైన ఫోకస్ జేస్తది. అది చాలా సూపర్ స్టార్స్ విషయంలో జరిగింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైనింగ్ తీసుకోవాలి. ఒక 3 ఇయర్స్ అయినా కంపల్సరీగా ట్రైనింగ్ తీసుకోవాలి. రెజ్లింగ్ ఏంది? సో, దాని గురించి ఫుల్‌గా నేర్చుకోవాలి. మన బాడీ గూడా ఫిట్‌గా ఉండాలి. అండ్ దాని తర్వాత మైక్ స్కిల్స్ చాలా అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట డబ్ల్యూడబ్ల్యూలో జాయిన్ అవ్వాలంటే. ఒక 3 సంవత్సరాలైనా నువ్వు ట్రైనింగ్ తీసుకుంటూ కష్టపడాలన్నమాట. అండ్ దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు తీసుకుంటారా అంటే అస్సలు కుదరదది. సో, వాళ్ళు మన పైన ఫోకస్ చేయనే చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు చిన్న చిన్న కంపెనీస్‌లో ఫైట్ చేస్తూ నువ్వేందో ప్రూవ్ చేసుకోవాలి. సో, ప్రూవ్ చేసుకున్న తర్వాత అది మేబీ 5 ఇయర్స్ పట్టొచ్చు, 10 ఇయర్స్ పట్టొచ్చు. అది ఇగ నీ పేషెన్స్ పైన, నీ టాలెంట్ పైన ఆధారపడి ఉంటది. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా ఇండియాలో ట్రైనింగ్ తీసుకొని ఎళ్లి డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తా అంటే అది కుదిరే పని కాదు. అక్కడ ట్రైనింగ్ తీసుకొని నువ్వేందో ప్రూవ్ చేసుకున్న తర్వాత వెళ్తే డబ్ల్యూడబ్ల్యూఈకి అదొక బెస్ట్ వే అన్నమాట. ఏందంటే మనకక్కడ సిట్యుయేషన్ ఏంది? అక్కడ ఎలా వర్క్ అవుతుందనేది మనకి తెలుస్తది. సో, మనకంటూ ఒక క్లారిటీ వస్తది. మనం డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేయగలమా? చేస్తామా? మనతోటి అయితదా? అనేది అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తది. ఎప్పుడు యూఎస్ఏలో ట్రైనింగ్ తీసుకొని వేరే చిన్న చిన్న కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు. మన మీద మనకి నమ్మకం ఉంటే చేయొచ్చు. బట్ అది ఎప్పటికి అవుతదనేది మనం గ్యారంటీ‌గా చెప్పలేం. 2 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 ఇయర్స్‌వి గూడా పట్టొచ్చన్నమాట. సో, నువ్వు ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలగాలి. నువ్వు మర్చండైజ్‌ని సేల్ చేపించగలగాలి. సో, నువ్వు స్టేడియంకి ఫ్యాన్స్‌ని రప్పించగలగాలి. సో, అవంతా టాలెంట్ ఉంటేనే నిన్ను డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకుంటది. లేదంటే లేదన్నమాట. సో, మొత్తానికి తీసి పడేస్తది. లేదంటే మొత్తానికి తీసుకోదు. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది. ఒకవేళ తీసుకున్నా సరే అది జరుగుతదన్నమాట. సో, బెస్ట్ వే అంటే డబ్ల్యూడబ్ల్యూకి వెళ్ళాలంటే అక్కడ ట్రైనింగ్ తీసుకొని వేరే చిన్న చిన్న కంపెనీస్‌లో ఫైట్ చేస్తూ డబ్ల్యూడబ్ల్యూకి అడుగుపెట్టే మార్గం కోసం ఎదురు చూడాలి. అది బెస్ట్ వే. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ మైక్ స్కిల్స్. నువ్వు ఇన్ రింగ్ యాక్షన్‌లో అంత పెద్దగా అథ్లెటిజం ఇవన్నీ చూపించకపోయినా సరే, నార్మల్‌గా ఫైట్ చేసినా సరే, నీకు మైక్ స్కిల్స్ అనేవి వేరే లెవెల్‌లో ఉండాలి. సో, నీకు మైక్ స్కిల్స్ అనేవి వేరే లెవెల్‌లో ఉన్నప్పుడు సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ మేజర్ స్టోరీ లైన్‌లో పెడతది. సో, నిన్ను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తది. నీకు వేరే ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే లైక్ ఏదో ఒకటి సింగింగ్ కావచ్చు, ఏదో ఒకటి వచ్చినప్పుడు సో, నిన్ను తీసుకోవడానికి ఇంకా ఎక్కువగా కన్సిడర్ చేస్తది. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఓన్లీ స్టోరీ లైన్స్ పైనే ఫోకస్ చేస్తారు కాబట్టి, ఈ స్టోరీ లైన్స్‌లో వేరే వేరే మిక్స్‌డ్ చేస్తారు. సో, సింగింగ్ కావచ్చు, లేదంటే వేరే వేరే ప్లాన్స్ చేస్తారు. అలాంటివి ప్లాన్ చేసినప్పుడు నువ్వక్కడ జ్యూస్ అవుతావు. సో, అలాంటిది ఉన్నప్పుడు నీ దగ్గర సో, డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటది. బట్ ఇది చాలా అంటే చాలా టైమ్‌తో కూడుకున్నది కాబట్టి చాలా అంటే చాలా వెయిట్ చేయాల్సి వస్తది. మన లైఫ్‌ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తది. అంటే మీరనొచ్చు ఇప్పుడు 'జిందర్ మహల్' ఇప్పుడు మన వీళ్ళందరూ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసినారా అంటే సో, వాళ్ళు కష్టపడ్డారు. సో, ఇప్పుడు వాళ్ళు కష్టపడి డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టినారు. అన్ని సంవత్సరాలు ఫైట్ చేసి గూడా ఇప్పుడు ఏమైంది? మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసేసింది. సో, ఇప్పుడు వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నారా అంటే లేరు. సో, అదే చెప్తున్నాను. సో, మన టాలెంట్‌ని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకోరు. సో, ఇప్పుడు 'జిందర్ మహల్' వేరే స్టోరీ లైన్‌లో బుక్ చేస్తే మంచి పేరు రాదా అంటే వస్తది. తను ఫ్యాన్స్‌ని తీసుకొస్తాడు. బట్ ఏందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో, ఈ సూపర్ స్టార్‌తో మనం టైమ్ వేస్ట్ చేసుకునే బదులు వేరే సూపర్ స్టార్‌కి పుష్ ఇస్తే మంచిగుంటదని వాళ్ళు ఆలోచిస్తారు. అండ్ నిజం చెప్పాలంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ పైన మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపించరు. సో, ఇది మెయిన్. సో, ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించరు. లైక్ 'జిందర్ మహల్' పైన, వీరి పైన మన ఫ్యాన్స్ ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించరు. సో, మన సపోర్ట్ లేకపోవడంతో
వాళ్ళని ఈజీగా రిలీజ్ చేసేస్తారు. అంటే ఇప్పుడు మర్చండైజ్ సేల్స్ అవన్నీ ఏం జరగవు. అలా జరగడంతో మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళని తీసేయాల్సి వస్తదన్నమాట. సో, అదే జరుగుతది దాదాపుగా. అండ్ నేను చేయగలను, నేను డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ అవ్వగలను అనుకుంటే, మీ పైన మీకు నమ్మకం ఉంటే, సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్రైఔట్స్‌ది అప్లికేషన్ ఫామ్ ఉంటది. సైట్‌లో ఉంటది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. సో, రిక్రూట్ ఫామ్ అని. సో, దాంట్లో అప్లికేషన్ ఫిల్ చేయండి. సో, వాళ్ళు ఓకే చెప్తే, మీ అప్లికేషన్‌ని చూసి వాళ్ళు ఓకే అంటే మీకు రెస్పాండ్ అవుతారన్నమాట. సో, ఈ విధంగా డబ్ల్యూడబ్ల్యూఈలో జాయిన్ అవ్వాలి. సో, జాయిన్ అవ్విన తర్వాత వెంటనే మనకి డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకోరు. మీకు ట్రైనింగ్సే ఉంటాయి. క్లాసెస్‌లు కూడా ఉంటాయి. అవన్నీ పాస్ అయిన తర్వాతనే మనం రింగ్‌లోకి అడుగు పెడతామన్నమాట. అండ్ డైరెక్ట్‌గా మనం మెయిన్ రోస్టర్‌లో రాము. అండ్ ఎన్ఎక్స్‌టీలో కూడా తీసుకెళ్తారని మనకి నమ్మకం లేదు. సో, దానికంటే ఇంకా చిన్న కంపెనీస్ ఉన్నాయి మన డబ్ల్యూడబ్ల్యూఈకి సంబంధించినవి. సో, దాంట్లో యాడ్ చేస్తారన్నమాట. సో, ఇది ప్రాసెస్. మీరు కావాలనుకుంటే అప్లికేషన్ ఫిల్ చేయండి. వాళ్ళు ఓకే చెప్తే మీరెళ్ళొచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ అమౌంట్ గురించి మాట్లాడితే, సో, ట్రైఔట్స్‌కి ఎక్కువగా అమౌంట్స్ ఏమి ఉండదనుకుంటా. సో, వన్స్ మీరు పాస్ అయిన తరువాత అంటే వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇద్దామని రెడీ అయినప్పుడు, అప్పుడు కొంచెం మనీ అయితే పే చేయాల్సి ఉంటది. దాదాపుగా ఎక్కువైతే ఉండదు. సో, మీకు అంటే మీ గేర్‌ని అండ్ మీ షూస్‌ని, సో, మీరు క్లాసెస్‌కి ఎలా వెళ్తారో సో, ఆ ఖర్చయితే మీకు పడతది. అండ్ దాంతో పాటుగా కొంచెం ఫీ అనేది పే చేయాల్సి వస్తది. అంతే, ఎక్కువగా ఏమి ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి నిఖిల్ అడుగుతున్నారు, రెయిన్‌డి ఆర్టన్, హిల్టన్. సో, ఇప్పుడు రెయిన్‌డి ఆర్టన్, హిల్టన్ అనేది దాదాపుగా ఇప్పుడు జరగకపోవచ్చు. సో, నెక్స్ట్ ఇయర్‌లో జరగొచ్చు. సో, దాన్ని డిలే చేస్తున్నారు. సో, రీసెంట్ టైమ్‌లో ఏమవుతుందంటే, రెయిన్‌డి ఆర్టన్ బుకింగే కరెక్ట్‌గా లేదు. సో, ఎప్పుడు టీజ్ చేసినారు మన రెయిన్‌డి ఆర్టన్, హిల్టన్? సో, ఆల్‌మోస్ట్‌గా ఒక 1 ఇయర్ అవుతుంది. కోడీ రోడ్స్ ఛాంపియన్ అయిన తర్వాత మన రెయిన్‌డి ఆర్టన్, హిల్టన్ చేస్తారు అని. సో, ఇంతవరకైతే చేయలేదు. బట్ రెయిన్‌డి ఆర్టన్, హిల్టన్ చేయడం అనేది గ్యారంటీగా అవుతది. సో, కంపల్సరీగా రెయిన్‌డి ఆర్టన్, హిల్టన్ చేస్తారు. కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారు. సో, అది ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుందన్నమాట. సో, తొందరలోనే అంటే మేబీ ఈ సంవత్సరంలో అంటే కొంచెం కష్టమని చెప్పాలి. బట్ ఛాన్స్ ఉంది రెయిన్‌డి ఆర్టన్, హిల్టన్‌కి ఈ సంవత్సరంలో గూడా. సో, నెక్స్ట్ ఇయర్ అయితే మేబీ ఒక ప్రాపర్ స్టోరీ లైన్ అనేది ఉండొచ్చు మన రెయిన్‌డి ఆర్టన్, హిల్టన్‌లో. సో, దాదాపుగా నెక్స్ట్ ఇయర్ హిల్టన్ చేస్తాడు అని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సుబ్బిరెడ్డి అడుగుతున్నారు, డబ్ల్యూడబ్ల్యూఈలో రోమన్ రీన్స్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కనబడతాడు? సో, రోమన్ రీన్స్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటా అని ఏం అనౌన్స్ చేయలేదు. సో, మనకి కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ రెస్టల్‌మేనియా తర్వాత ఎండ్ అవుతది. బట్ రోమన్ రీన్స్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పినాడో మీ అందరికి తెలుసు. అండ్ ఆ వీడియోని నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. రోమన్ రీన్స్ ఏం చెప్పిండో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో పెడతాను. సో, రోమన్ రీన్స్ ఏం చెప్పిండంటే, నేనిప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేయను. సో, ఇప్పుడు హాలీవుడ్ కోసం, మూవీస్ కోసం నేనిప్పుడు మొత్తానికే డబ్ల్యూడబ్ల్యూఈని ఇడిచిపెట్టి ఎళ్ళా అని క్లియర్‌గా రోమన్ రీన్స్ చెప్పిండు. సో, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాడనేది మనకి గ్యారంటీగా తెలియదు. 1 ఇయర్ ఉంటాడా? 2 ఇయర్ ఉంటాడా? 3 ఇయర్స్ ఉంటాడా? అనేది మనకి గ్యారంటీగా తెలియదు. మాక్సిమం ఉంటాడు. ఒక 3, 4 ఇయర్స్ అయినా రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేస్తారు. సో, ఇప్పుడే రోమన్ రీన్స్ ఏం రిటైర్మెంట్ తీసుకోడన్నమాట. సో, మాక్సిమం రోమన్ రీన్స్ ఇంకా ఫైట్ చేస్తాడు. సో, రిటైర్మెంట్ ఏం తీసుకోడు ఇప్పట్లో. సో, ఇంకా ఎన్ని ఇయర్స్ కనబడతాడు అంటే, సో, 3, 4 ఇయర్స్ దాకా రోమన్ రీన్స్ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత కూడా కనిపిస్తాడు. బట్ కొంచెం ఎక్కువగా బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంతకుముందు మన జాన్ సీనా ఎంత పెద్ద లాంగ్ బ్రేకులు తీసుకునేటోడో, ఆ టైప్‌లో మేబీ బ్రేకులు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడిప్పుడే రోమన్ రీన్స్ హాలీవుడ్‌లో అడుగు పెట్టిండు. అండ్ రోమన్ రీన్స్‌కంటూ ఒక పేరనేది లేదు హాలీవుడ్‌లో. సో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిండు గదా! సో, అది బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం పడతది. ఒక 2, 3 ఇయర్స్ అయినా టైం పడతది. ఊరికే రాదు హాలీవుడ్‌లో పేరనేది. సో, దానికోసం ట్రై చేస్తున్నారు. సో, దానికోసం ఇప్పుడు టోటల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసి ఎళ్ళా అని గూడా రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. సో, అది రోమన్ రీన్స్ అయితే ఇప్పట్లో డబ్ల్యూడబ్ల్యూఈని ఇడిచిపెట్టే ఛాన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి బన్నీ అడుగుతున్నారు, రోమన్ రీన్స్ గనక రిటైర్మెంట్‌ని అనౌన్స్ చేస్తే వాట్ ఈస్ ద డబ్ల్యూడబ్ల్యూఈ పొజిషన్? సో, డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైపోతది అన్నట్టుగా ఈ టైప్‌లో అడుగుతున్నారన్నమాట. సో, ఏమవుతది? రోమన్ రీన్స్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సో, ఒకసారి మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, చూడండి, ఎవ్రి సూపర్ స్టార్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతదో మీ అందరికి తెలుసు. అండ్ ఇంతకుముందు 'అండర్‌టేకర్' రిటైర్మెంట్ తీసుకుండు. డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా ఆగిందా? ఆగలేదు గదా! ఈవెన్ 'ట్రిపుల్ హెచ్' కూడా రిటైర్ అయిపోయిండు. డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు. 'షాన్ మైకెల్స్' కూడా రిటైర్మెంట్ తీసుకుండు. అంటే 'షాన్ మైకెల్స్' కూడా రిటైర్ అయిపోయిండు. సో, ఇప్పుడేమైనా డబ్ల్యూడబ్ల్యూఈ ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు. స్టిల్ వర్క్ చేస్తూనే ఉంది. నడుస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు 'రోమన్ రీన్స్' రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా ఆగుతదా అంటే ఆగదు. స్టిల్ నడుస్తూనే ఉంటది. బట్ ఏందంటే ఆ ఇంపాక్ట్ అనేది డబ్ల్యూడబ్ల్యూఈ పైన పడతది. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ పైన బేస్ చేసుకొని మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ నడిస్తే, ఆ సూపర్ స్టార్ రిటైర్మెంట్ తీసుకుంటే
ఖచ్చితంగా ఆ కంపెనీ పైన ఇంపాక్ట్ పడతది. అది రోమన్ రీన్స్ విషయంలోనైనా, ఇంకా వేరే సూపర్ స్టార్ విషయంలోనైనా అది కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తదంటే, సో, ఆ స్టెప్ తీసుకోదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, రోమన్ రీన్స్ ఉన్నప్పుడు ఆ కంపెనీ కోసం ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఉన్న సూపర్ స్టార్స్‌ని బాగా చెక్కుతదన్నమాట. సో, మన భాషలో చెప్పాలంటే మంచిగా చెక్కుతదన్నమాట. మంచిగా పేరొచ్చేటట్టు ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్ళేటట్టు చెక్కేస్తదన్నమాట. ఇప్పుడున్న అంటే ప్రెజెంట్ ఉన్న లెజెండ్స్‌ని యూజ్ చేసుకొని లైక్ 'రోమన్ రీన్స్' లాంటి సూపర్ స్టార్స్‌ని యూజ్ చేసుకొని ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఉన్న సూపర్ స్టార్స్‌ని చెక్కుతదన్నమాట. ఇది కంటిన్యూ‌గా జరుగుతూ ఉంటది. ఈవెన్ 'రోమన్ రీన్స్' రిటైర్మెంట్ తీసుకున్నంత మాత్రాన అలా ఏమి ఉండదన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం ఫెయిల్ అయిపోతదనేది ఏముండదు. అండ్ ఇప్పుడు 'జాన్ సీనా' హాలీవుడ్‌కెళ్ళేటప్పుడు 'జాన్ సీనా' 'రోమన్ రీన్స్‌కి' టార్చ్ పాస్ జేయలేదా? సో, ఇప్పుడు 'జాన్ సీనా' 'రోమన్ రీన్స్‌కి' చేషిండు. అప్పుడేందంటే 'రోమన్ రీన్స్' నడిపించాలి డబ్ల్యూడబ్ల్యూఈని అని అర్థం. అండ్ ఇప్పుడు 'రోమన్ రీన్స్' రిటైర్మెంట్ అయ్యే ముందు వేరొక సూపర్ స్టార్‌కి లైక్ అది ఎవ్వరైనా గావచ్చు. 'జే ఉసోనే' గావచ్చు, ఎవరైనా గావచ్చు. ఆ సూపర్ స్టార్‌కి మన 'రోమన్ రీన్స్' టార్చ్‌ని పాస్ జేస్తాడన్నమాట. సో, అది కంటిన్యూ‌గా జరుగుతున్నది. ఒక జనరేషన్ ఎండ్ అయిపోయే కొద్దీ ఇంకొక జనరేషన్‌కి ఆ టార్చ్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ నడుస్తది. సో, ఇప్పుడు ఒకవేళ ఇదే అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ పైన మంచిగా పుష్ చేసి, ఆ సూపర్ స్టార్ ఎళ్ళిపోతే, అప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ పరిస్థితి ఏందని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచిస్తది. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ విషయంలో కాదు. ఇది ఎప్పటినుండో ఆలోచిస్తున్నది. డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు కాదు, ఎప్పటినుండో ఆలోచిస్తున్న విషయం. సో, అలా ఆలోచిస్తుంది కాబట్టే, ఆ టార్చ్ పాస్ జేయడం అనేది తీసుకొస్తారన్నమాట. అంటే ఒక సూపర్ స్టార్ రిటైర్మెంట్ అయిపోయినంత మాత్రాన ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఆ సెట్ ఆఫ్ జనరేషన్ సూపర్ స్టార్స్‌కున్న ఫ్యాన్స్ మేబీ డబ్ల్యూడబ్ల్యూఈని చూడకపోవచ్చు గానీ ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఉన్న ఫ్యాన్స్ చూస్తారు డబ్ల్యూడబ్ల్యూఈని సపోర్ట్ చేస్తారన్నమాట. సో, ఇప్పుడు ఏ జనరేషన్స్‌లో ఉన్న సూపర్ స్టార్స్‌కి ఆ జనరేషన్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి 'రోమన్ రీన్స్', 'రేండీ ఆర్టన్', 'జాన్ సీనా' అండ్ వీళ్ళెలాగో సో, ఇప్పుడు మన తర్వాత జనరేషన్‌లో 'డామినిక్ మిస్టీరియో' లైక్ 'ఆస్టిన్ థియరీ' ఆ టైప్‌లో కనిపిస్తారన్నమాట వాళ్ళకి. సో, వాళ్ళకి ఆ విధంగా కనిపిస్తారు. మనకి వాళ్ళని చూస్తే సో, వీళ్ళంత లెవెల్ కాదని మనకనిపిస్తది. బట్ వాళ్ళని చెక్కుతారన్నమాట. సో, అది మీకు ఫ్యూచర్‌లో చూస్తే అర్థమవుతది. ఇది చెప్తే అర్థం గాదు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి 'టిఫనీ స్టాటన్' అండ్ 'లుడ్విగ్ కైజర్' వీళ్ళిద్దరూ కపుల్సా అని అడుగుతున్నారు. సో, వీళ్ళేం పెళ్లి జేసుకోలేదు. సో, డేటింగ్‌లో ఉన్నారు ప్రెజెంట్. పెళ్లేం జేసుకోలేదన్నమాట వీళ్ళిద్దరూ. సో, వీళ్ళ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సో, అది ఎలా స్టార్ట్ అయిందంటే ఒక గేమ్ వల్ల స్టార్ట్ అయింది. పెళ్లి మాత్రం జేసుకోలేదు. రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సంతోష్ కుమార్ అడుగుతున్నారు. 'రోమన్‌కి వైస్ మ్యాన్‌గా రికిషి వస్తాడు' అని అన్నారు గదా! ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి 'పాల్ హెమన్‌కి రోమన్ రీన్స్ స్పియర్ ఇస్తే మంచిగుంటదని' అంటున్నారు. ఆల్రెడీ గిల్టెన్ లాక్ ఇచ్చేసిండు మన రోమన్ రీన్స్. సో, మళ్ళొకసారి స్పియర్ ఇస్తాడు కావచ్చు ఫ్యూచర్‌లో. అండ్ రికిషి గురించి మాట్లాడితే సో, అంటే ఇంతకుముందు ఒక టీజ్ అయితే జేషింది. మన రికిషి అండ్ పాల్ హెమన్ టీజ్ చేషినారు. వాళ్ళిద్దరూ కలిసున్న ఫోటోని అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ జేషినారు. అక్కడ ఏమని మెన్షన్ జేషినారంటే, ఇద్దరు తెలివైన వ్యక్తులు. అంటే ఇప్పుడు 'వైస్ మ్యాన్' ఒక్కడే ఉన్నాడు గదా! డబ్ల్యూడబ్ల్యూలో. బట్ అక్కడ ఏందంటే ఇద్దరు ఉన్నారు అన్నట్టుగా మన 'రికిషి' టీజ్ జేషినారన్నమాట. సో, మన దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, అంటే నా పేరుని చాంట్ చేస్తే 'వి వాంట్ రికిషి' అని చాంట్ జేస్తే, నేను డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతా అని రికిషి చెప్పినారు. అంటే ఒక హింట్ అయితే ఇచ్చినారు. నా పేరుని చాంట్ జేయండి. అప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అంటే నన్ను తీసుకొస్తది డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టనిస్తది అని ఈ టైప్‌లో చెప్పినారన్నమాట. బట్ ఏందంటే ఫ్యాన్స్ ఎవరు రికిషికి సపోర్ట్ చేస్తలేరు. సో, 'వి వాంట్ రికిషి' అని ఎవరు చాంట్ చేస్తలేరన్నమాట. బట్ ఆ స్టోరీ లైన్ ఉందా? లేదా? అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒక చిన్న టీజ్ అయితే జేషినారు. ఆ టీజ్ జేసి ఆడియన్స్ ముందు బెట్టినారు. బట్ ఫ్యాన్స్ ఎవరు దానికి రిప్లై ఇవ్వట్లేదన్నమాట. సో, యాస్ ఆఫ్ నౌ దాని గురించి ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయని అప్‌డేట్ అయితే రావట్లేదు. సో, మేబీ నెవర్ సే నెవర్ ఇన్ ఫ్యూచర్‌లో వచ్చినా రావచ్చు. కానీ ప్రెజెంట్ అయితే దానిపైన ఎటువంటి అప్‌డేట్ అయితే లేదు. ఒకవేళ దానిపైన అప్‌డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఈ ఎఫ్ఏక్యూ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. చాలా లాంగ్ అయిపోయింది ఈ వీడియో.